వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎవ్రీ వెనస్డే 1 PM జీకే క్లాసెస్ మనం చూస్తూ ఉన్నాం. యూస్ఫుల్ ఫర్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, ఇండియన్ రైల్వేస్, బ్యాంకింగ్స్, డిఫెన్స్ ఎగ్జామ్స్, స్టేట్ జాబ్స్, పోలీస్ జాబ్స్, అన్ని రకాల ఎగ్జామ్స్కి ఈ జీకే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. అండ్ జీకే 100 టాపిక్స్ తోటి మీకు అందించడం జరుగుతూ ఉంది. కేవలం 100 రూపీస్ ఫర్ 1 year వ్యాలిడిటీ. అంటే రోజు కూడా 30 పైసలు మాత్రమే. ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నూతన పార్లమెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతే చదవడానికి ప్రయత్నం చేయండి. ఏమేమి అడుగుతాడు, ఎలాంటి క్వశ్చన్స్ పాయింట్అవుట్ చేస్తాడు అనేది మనం చూద్దాం. నూతన పార్లమెంట్ భవనం అనేది నవ సంసద్ భవన్ అని పిలుస్తారు. నవ సంసద్ భవన్, రైట్. భారతదేశం సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా, దేనిలో భాగంగా? సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా న్యూఢిల్లీలో కొత్తగా నిర్మించారు నూతన పార్లమెంట్ భవనాన్ని. ఇది ఎక్కడ ఉంది అంటే ఫ్లాట్ నెంబర్ 118లో ఉంది, సంసద్ మార్గ్లో. 1927లో నిర్మించిన ప్రస్తుత పార్లమెంట్ ఏదైతే ఉందో అందులో సరైన అవసరాలకు తగ్గినట్లు లేదు అనే ఆలోచనతో నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి ఆమోదం తెలిపాయి పార్లమెంట్. తర్వాత ప్రారంభించారు. సో సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ సెప్టెంబర్ 2019న భారత ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. సెప్టెంబర్ 2020న టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సిపిడబ్ల్యూడి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డెవలప్మెంట్ ద్వారా 862 కోట్లకు కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని ఎవరు దక్కించుకున్నారు? టాటా వాళ్ళు దక్కించుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 2020న అహ్మదాబాద్కు చెందిన హెచ్సిపి డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్కిటెక్చర్ అంటే డిజైన్ చేసే పనిని ఎవరు దక్కించుకున్నారు? ఇది కూడా ఇంపార్టెంట్. హెచ్సిపి డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్కిటెక్చర్ పనిని డిజైన్ చేసేది వీళ్ళు, కన్స్ట్రక్ట్ చేసేది వాళ్ళు. 2020 డిసెంబర్ 10న భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నూతన పార్లమెంట్ భవన శంకుస్థాపన చేయడం జరిగింది. ఎప్పుడు? డేట్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 2020 డిసెంబర్ 10న. అండ్ టాటా ప్రాజెక్ట్ వాళ్ళు కన్స్ట్రక్షన్కి, హెచ్సిపి వాళ్ళు ఆర్కిటెక్చర్ వర్క్ దక్కించుకున్నారు. 2022 జూలై 11న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారు కొత్త పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నము, మనకు తెలుసు కదా, అశోక సింహాలు ఉండేవి, ఆ సింహాలని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎప్పుడు? 2022 జూలై 11న. 2023 మే 28న ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ భవనాన్ని ప్రారంభించారు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం లైన్ పెట్టుకుని చదవడానికి ప్రయత్నం చేయండి. సో నూతన పార్లమెంట్ భవనం యొక్క వాస్తు శిల్పి ఎవరు అంటే, వాస్తుకు పరంగా చూస్తే బీమల్ పటేల్. ఆర్కిటెక్చర్ సంస్థ ఎవరు అంటే హెచ్సిపి డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రధాన కాంట్రాక్టర్ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఎంత విస్తీర్ణంలో ఉంది కనుక చూస్తే 16 acresలో ఉంది. మొత్తం 4 floors ఉంటాయి. ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, త్రిభుజాకారంలో ఈ బిల్డింగ్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. మొత్తం ఏరియా వచ్చేసి 64,500 చదరపు మీటర్లు. ఈ నిర్మాణానికి 2 సంవత్సరాల 5 నెలల 18 రోజుల సమయం పట్టింది. 2 సంవత్సరాల 5 నెలల 18 రోజుల సమయం పట్టింది. సో ఫస్ట్ టాటా వాళ్ళు 862 crores అనుకున్నప్పటికీ ఇది 971 crores అయితే చేరింది. దీంట్లో సామర్థ్యం ఎంత? సీటింగ్ సామర్థ్యం కనుక చూస్తే వెరీ ఇంపార్టెంట్. 1272 members కూర్చోవచ్చు. లోక్సభలో 888 members అండ్ రాజ్యసభలో 384 members కూర్చునే విధంగా సెట్ చేశారు. ఉమ్మడి సమావేశం జరిగినప్పుడు లోక్సభలోనే 1272 మంది సభ్యులు కూర్చోవడానికి వీలుంది. అంటే అప్పటికప్పుడు ప్లేస్ ఉంది, అప్పటికప్పుడు అరేంజ్మెంట్ చేస్తారు. ఎంతమందికి? 1272 members కూర్చోవడానికి లోక్సభలోనే. ఓకేనా?
లోక్సభ పైకప్పు నిర్మాణం. లోక్సభలో కనుక కూర్చొని పైకి కనుక మనం చూస్తే పురివిప్పి ఆడుతున్న నెమలి పికాక్ ఆకృతిలో డిజైన్ చేశారు. రాజ్యసభ పైకప్పులో కనుక చూస్తే కమలము రూపంలో ఉంటుంది. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటి అంటే మర్రి చెట్టుని కూడా పార్లమెంటులో పెట్టడం జరిగింది. ఈ పార్లమెంట్ భవనానికి 3 ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మ ద్వారాలని పేరు పెట్టారు. జ్ఞాన, శక్తి, కర్మ. సో దీనికి రాజస్థాన్కి చెందిన ధోల్పూర్ రాళ్ళను వాడారు. కన్స్ట్రక్షన్కి ధోల్పూర్ రాళ్ళను వాడారు. గ్రీన్ ఎనర్జీ వాడారు. దీని ద్వారా 30% వరకు మనకి విద్యుత్ అనేది ఆదా చేయొచ్చని. పార్లమెంట్ భవనం పైకప్పు మీద కాంస్యంతో తయారు చేసిన మన జాతీయ చిహ్నం 4 సింహాలను ఏర్పాటు చేశారు. ఇది 9500 కిలోల బరువుతో 6.5 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. మీకు ఐడియా ఉంటే మనకి 4 సింహాల కింద ఇంకా కొన్ని యానిమల్స్ ఉంటాయి, అవి ఏంటి అనేది తెలియజేయండి వీలుంటే. నెక్స్ట్, సెంగోల్ అంటే తమిళంలో ధర్మం అని అర్థం. ఇది ఒక రాజదండ. మనం ఇనాగ్రేషన్ టైంలో చూసాం, ఒక స్టిక్ లాంటిది తీసుకొచ్చి స్పీకర్ పక్కన పెట్టడం జరిగింది. ఆ టైంలో బాగా ఫేమస్ అయిపోయింది. సెంగోల్ ధర్మం అనే అర్థము. దీన్ని లోక్సభ స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ కుర్చీకి కుడివైపున ప్రతిష్ఠించారు. అంతేకాకుండా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు అనే కార్యక్రమంలో భాగంగానే ఇదే సందర్భంలో 75 రూపీస్ నాణ్యాన్ని కూడా విడుదల చేశారు. సెంగోల్ అనేది తమిళంలో ధర్మం అని అర్థం, గుర్తుపెట్టుకోండి. దీన్ని పూర్వకాలంలో చోళ రాజులు యూజ్ చేసేవారు. ఒక రాజు మరో రాజుకు, అంటే ఒక రాజు ఇంకో రాజుకి రాజ్యం అప్పగించే క్రమంలో దీన్ని ఒక గుర్తుగా ఇచ్చేవారు అన్నట్టు. ఓకేనా? సెంగోల్ అందించేవారు. 1947 ఆగస్టు 14న బ్రిటిష్ వారి నుంచి అధికారిక బదిలీ సూచనగా జవహర్లాల్ నెహ్రూ లార్డ్ మౌంట్ బాటన్ నుండి, అప్పటికి ఆయనే కదా, ఆ బాటన్ నుండి మనం ఈ రాజదండాన్ని అందుకోవడం జరిగింది. శ్రీ రాజగోపాలాచారి మొదటి మరియు చివరి స్వతంత్ర భారతీయ గవర్నర్ జనరల్ ఈ ఆచారాన్ని ప్రతిపాదించారు. ఎవరు? చివరి స్వతంత్ర భారతీయ గవర్నర్ జనరల్. అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఈయనే కదా లోక్సభ ఎన్నికలు అయ్యే వరకు కూడా. ఈ సెంగోల్ను ఎవరు తయారు చేశారు కనుక చూస్తే తిరువాడాయ్ దొరై ఆధీన మఠం ఆదేశములతో చెన్నైలోని ఉమ్మిడి బ్రదర్స్ అండి, ఉమ్మిడి బంగారు శెట్టి జ్యువెలర్స్, ఉమ్మిడి ఎద్దిరాజులు, ఉమ్మిడి సుధాకర్ గారు, ఇద్దరు సోదరులు కూడా దీన్ని తయారు చేశారు. వెరీ ఇంపార్టెంట్. దీనిపైన చివరిలో నంది ఉంటుంది, 5 అడుగుల పొడవు ఉంటుంది స్టిక్. ఇదివరకు ఇది గుజరాత్ మ్యూజియంలో ఉండేది, ఆ తర్వాత ఢిల్లీ మ్యూజియంకి షిఫ్ట్ చేశారు. ప్రజెంట్ మాత్రం మనకి లోక్సభ ఛాంబర్లో లోక్సభ స్పీకర్ పక్కన పెట్టడం జరిగింది. ఓకేనా? సో ఓల్డ్ పార్లమెంట్ భవనం గురించి కనుక చూసినట్లయితే కొద్దిగా ఐడియా తెచ్చుకోండి. సంసద్ భవన్ అంటాం. హెర్బర్ట్ బేకర్ బ్రిటిష్ ఆర్కిటెక్చర్ డిజైన్ రూపొందించారు. ఎవరు? హెర్బర్ట్ బేకర్. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే 1927 జనవరి 18న అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించాడు. 6 acresలో ఉండేది ఇది. పాత భవనం 2 floors-లోనే ఉండేది. ఈ భవన నిర్మాణానికి 5 years 11 months 6 days టైం అయితే పట్టింది. మొత్తం వైశాల్యం 24,281 చదరపు మీటర్లు. అప్పట్లో ఖర్చు 83 లక్షలు. ఈ భవనం యొక్క వృత్తాకారంలో సింబల్ అంటే సర్కిల్ వైజ్లో ఉంటుంది. దీని పైకప్పుకు 257 గ్రానైట్ స్తంభాలు సపోర్ట్గా నిలబెట్టారు. మనం మూవీస్లలో కనుక అక్కడక్కడ చూస్తూ ఉంటాయి, ఇట్లా రౌండ్గా పెట్టి ఉంటాయి చుట్టూరా. అవి 257 ఉన్నాయంట. పాత లోక్సభలో కూర్చునేందుకు ఉన్న సీట్ల సంఖ్య 552, రాజ్యసభలో అయితే 250. ప్రస్తుతం దీన్ని మ్యూజియంగానైతే మారడానికి చేస్తూ ఉన్నారు. సో ఇంతే అడుగుతారండి, మనం మొత్తం కూడా ఎక్కువగా అవసరం లేదు. బట్ ఇది మన యొక్క యాప్ డెఫినెట్లీ డౌన్లోడ్ చేసుకోండి, ఖచ్చితంగా జీకే తీసుకోవడానికి